కోతిమామ టీవీకు హృదయపూర్వక స్వాగతం. దయచేసి మా కోతిమామ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహమే మాకు బలంగా ఉంటుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అమరావతి రాజధాని నిర్మాణం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో అత్యంత కీలక ఘట్టం. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని వేల మంది రైతులు తమ భూములు ఇచ్చి ఆ ప్రాంతానికి అభివృద్ధి కాంక్షను కలిగించారు. మొదట్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం అమరావతిని ప్రతిష్టాత్మకంగా ప్రకటించింది. కానీ ఆ తర్వాత కొనసాగిన విధానం రైతుల్లో విశ్వాసం కంటే అనిశ్చితిని ఎక్కువ చేసింది అని అభిప్రాయం విస్తరించింది. భూములు తీసుకోవడంలో వేగం చూపినా వాటిని అభివృద్ధి చేయడంలో ఆ ఉత్సాహం కనిపించకపోవడం రైతులను అసంతృప్తితో నింపింది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రత్యేక స్థానం చూపించారు. ఆయన పదే పదే స్పష్టంగా చెప్పినది, రాజధాని రైతులు చేసిన త్యాగానికి గౌరవం ఇవ్వాలి. బిల్డింగులు, రోడ్ల కంటే రైతుల భవిష్యత్తు ముఖ్యమని గుర్తించాలి. టీడీపీ ప్రభుత్వం ఒకవైపు భారీ డిజైన్లు, ప్రపంచస్థాయి ప్రాజెక్టుల ప్రతిపాదనలు చూపించి ప్రచారం చేసుకుంటే, ఆ ప్రాజెక్టుల కోసం సరైన నిధుల కల్పన, వేగవంతమైన అమలు మాత్రం తగిన స్థాయిలో చేయలేకపోయింది. అమరావతిని సుస్థిర అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దడానికి తీసుకున్న నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో అధిక ఖర్చులు, ఆర్థిక సవాళ్లను తెచ్చిపెట్టాయని విమర్శలు వచ్చాయి. ఇక పవన్ కళ్యాణ్ దృక్పథం మరింత సమతుల్యంగా కనిపించింది. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ప్రభుత్వ భాగస్వామిగా ఉన్నప్పటికీ రైతుల సమస్యల విషయంలో ఒక వేరే స్వరాన్ని వినిపించారు. రెండవ దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకోవడానికి ఆయన సూచనలు కారణమయ్యాయని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయోజనం కోసం కాకుండా రైతుల సంక్షేమం కోసం ఈ దృక్పథాన్ని తీసుకువచ్చారు అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆయన వ్యాఖ్యల్లో స్పష్టత కనిపిస్తుంది. రాజధాని నిర్మాణం శాశ్వతంగా ఆగకూడదు. కానీ కొత్త భూములు తీసుకునే ముందు ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరిగిందా లేదా చూసుకోవాలి. టీడీపీకి చెందిన కొంతమంది నేతలు మాత్రం ఈ నిర్ణయాన్ని అభివృద్ధి మీద బ్రేక్ వేసినట్టుగా వ్యాఖ్యానించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అభివృద్ధికి వ్యతిరేకం కాకుండా అది సమగ్రంగా రైతుల భరోసాతో జరగాలన్నది తన లక్ష్యం అని చెప్పారు. సరళంగా చెప్పాలంటే టీడీపీ ప్రభుత్వంలో ముందస్తు ఆలోచన కంటే వేగం ఎక్కువగానే కనిపించింది. కానీ ఆ వేగం తర్వాత ఆర్థిక, లాజిస్టిక్ సమస్యలతో తారసపడింది. పవన్ కళ్యాణ్ ఆ లోటుని పూరించేందుకు సమస్యలపై కొంచెం కఠినంగా, కొంచెం మెల్లగా సమాధానాలు వెతకడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నారు. ముగింపులో చెప్పాలంటే అమరావతి భవిష్యత్తు ఎటువైపు పోతుందో ఇప్పుడు చెప్పడం కష్టం. కానీ రైతులు ఆశించే స్పష్టత, భరోసా కొంతవరకైనా పవన్ కళ్యాణ్ ఆవిష్కరించిన దృక్పథంలో కనిపిస్తోంది. టీడీపీ మొదట చూపించిన దృక్కోణం, తరువాత ఆచరణలో కనిపించిన సంకోచం మధ్య పవన్ కళ్యాణ్ ఆశాజనకమైన మార్గం చూపించగలరా అనే ప్రశ్నకు సమాధానం త్వరలోనే రావచ్చు.